అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు దీపం అంటే ఏంటో తెలుసుకుందాం. దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదండి. అది మన మనసులో వెలిగించే జ్యోతి అనమాట. మనం పూజ మొదలుపెట్టే ముందు మనం దీపం వెలిగిస్తాము. అలా వెలిగించేటప్పుడు అది వెలిగించగానే మన మనసులో చాలా ప్రశాంతంగా అంటే ఆ వైబ్ కూడా స్టార్ట్ అయిపోతది. మనం ఎంతో తెలియకుండా ప్రశాంతంగా ఉంటాం. పూజ మీద దృష్టి పెడతాం. సరే మరి సంధ్యా సమయంలో దీపం ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకంటే సంధ్యా సమయంలో వెలిగించే దీపం చాలా ప్రత్యేకమైనదనమాట. అంటే మార్నింగ్ టైంలో మనం దానికన్నా డబుల్, త్రిబుల్ పవర్ అనేది సంధ్యా దీపానికి ఉంటదనమాట. మనం రోజు జనరల్‌గా మార్నింగ్ చేసేసుకుంటాం. కానీ ఈవినింగ్ టైంలో చేసేది దానికి చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, అందరూ కంపల్సరీ సంధ్యా దీపం వెలిగించుకోవాలి. మరి దీపం పెట్టేటప్పుడు 2 వత్తులు ఎందుకు వెలిగిస్తాం? 2 ఒత్తులంటే ఒకటి జ్ఞానం, మరొకటి ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం అనమాట. సో, కొంతమంది ఏమనుకుంటారంటే విష్ణు స్వరూపాలు, లక్ష్మీ స్వరూపం, విష్ణు స్వరూపం కింద భావిస్తాం. అందుకని చెప్పేసి మనం 2 ఒత్తులు కంపల్సరీ వేసుకోవాలి. అందులో నెయ్యి దీపం చాలా శ్రేష్టం. మన ఏదైనా పండగ అంటే స్పెషల్ పండుగ దివాళీ గానీ, దసరా గానీ ఇలా రకరకాల పండుగలుంటాయి కదా! అప్పుడు మనం నెయ్యి దీపం ప్రిఫర్ చేస్తాం. అంటే చాలా మంచి జరుగుతుందని. ఆ దీపం వెలుగులో కూడా చాలా బావుంటది. నువ్వుల దీపమేమో దోష నివారకం చేస్తారు. అలాగే శివుడికి కూడా నువ్వుల దీపం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వుల దీపం అంటే చాలా ఇష్టం. దీపం వెలిగించడం వల్ల మనలో భక్తి భావం పెరుగుతుంది. అలాగే ఇంట్లో కొన్ని కొన్ని సమస్యలు కూడా తీరడం మొదలుపెడతాయి. పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. మీరందరూ ఒక మంచి విషయం తెలుసుకున్నారు కదా! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.